చెప్పారు ఎన్డీఏ మత్తత్వ కూటమి అందుకోసమని అట్లాంటి మత్తత్వ కూటమితో ఉండకూడదని నేను బయటకు వస్తున్నాను. తృతీయ పక్షాలందరినీ కలిపి దేశ రాజకీయాలను మార్చేస్తాను, దేశ అభివృద్ధి ప్రగతిని మార్చేస్తాను. జీవితంలో నేను చేసిన తప్పు అద్వానీ నేతృత్వంలో ఉన్నటువంటి పార్టీతో పొత్తు పెట్టుకోవడం, కాబట్టి ఈ పొత్తు మళ్ళీ పునరావృతం కాదని మైనార్టీలకు హామీ ఇస్తున్నాను ప్రకటించారు 2009లో. మరి ఆ తర్వాతనే ఎప్పుడు మారారు ఆయన? 2009లో అయిపోయింది, ఓడిపోయారు. 2014కు వచ్చేటప్పుడు మళ్ళీ అదే బీజేపీతో ఎట్లా పొత్తు పెట్టుకున్నారు? అప్పుడు ఎన్డీఏలో నుంచి బయటకు వచ్చానని చెప్పిన ఆయన ఎన్డీఏలోకి మళ్ళీ చేరటానికి కారణం ఏమైనా చెప్పారా? నథింగ్, ఏం చెప్పలేదు. ఏంటంటే దేశ అభివృద్ధి మోడీ మూమెంట్ ఉంది, మనం మోడీ ద్వారా కలిసి వెళ్తున్నాం. అంతేగాని నేను 2004కు ముందు నా పాలనని చూసి అది తెస్తానని ఏమైనా చెప్పారా? మోడీ మేము ఇక్కడ కలిస్తే రాష్ట్రాన్ని బాగు చేస్తామని చెప్పారు, అయిపోయింది. అప్పుడు ఎవరు అడగలేదు, ఆయన చెప్పింది లేదు. అట్లాగే 2018లో విడిపోయినప్పుడు చెప్పారు ఎన్డీఏ నుంచి బయటికి ఎందుకు వెళ్తున్నాం అన్నట్టు. కానీ ఇప్పుడు వస్తాను దానికి కారణం ఏమని చెప్తున్నారు? జగన్ని గద్దె దించడానికి అంటున్నారు తప్పించి